మనతో చేవల్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. వారి ఈ మధ్య చేసినటువంటి కామెంట్స్ కాంట్రవర్సీ అయినటువంటి నేపథ్యం, వాటిపైన వారి వివరణ ఏంటో వారి మాటలు తెలుసుకున్నటువంటి నేపథ్యం. సార్ చెప్పండి, మీరు పార్టీలో కార్యకర్తలు ఉండొద్దని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పి సోషల్ మీడియా ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి. పార్టీలో ఉంటే పార్టీకి పనిచేసే కార్యకర్తలు ఉండాలి. పార్టీల గ్రూపులు చేసే కార్యకర్తలు వద్దు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఉండొద్దు. వాళ్ళను సరిదిద్దాలి. అండ్ తప్పనిసరిగా నేను ఎవరైతే నా దృష్టికి వస్తే వాళ్ళను గట్టిగా చెప్తాను, వాళ్ళను కరెక్ట్ మార్గంలో పోయేటట్టు చెప్తాను, మందలిస్తాను, కోప్పడతాను. నేనైతే ఇటువంటి కార్యకర్తలను సహించాను. పార్టీని కరెక్ట్ దారికి తీర్చడే నా లక్ష్యము. పార్టీ కూడా ఎవరు కూడా సహించరు. ఇటువంటి సంతోషము నేను అందరు తోటి చెప్తాను, అందరు ముంగట చెప్తాను. అండ్ పార్టీ ఒక డైరెక్షన్కి వస్తుంది ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో. అంటే ఎందుకు సార్, అందుకు మీరు అంత ఆగ్రహం వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? పార్టీకి ఎవరైనా గ్రూప్ తయారైతే వికారాబాద్ పోయేటప్పుడు ఇదో గ్రూపు గదో గ్రూపు 3 గ్రూపులు ఉంటే న్యాచురల్లీ నాకు కోపం వస్తుంది. ఆయన కోపం నేను దాచుకున్నట్టు కాదు, కోపం బయటికి చూపెట్టడం నేను. సార్ ఇంకొకటి కూడా అదే రోజు ఇంకొక వార్త కూడా బయట రావడం జరిగింది, ట్రోల్ అయినటువంటి నేపథ్యం. పార్టీలో మాంసం తినేటోళ్ళు, బీరు తాగేటోళ్ళు ఉండొద్దు అనే విధంగా మీరు మాట్లాడారని చెప్పేసి ట్రోల్ అయినటువంటి పరిస్థితి. సరే అసలు ఏం జరిగింది, మీరు ఏ కాంటెక్స్లో ఈ మాటలు మాట్లాడాల్సి వచ్చింది? ఉండదు. పార్టీలు ఉంటే మాంసం తాగొచ్చు, ఏమంత బియర్ కూడా తాగొచ్చు. కానీ చాలామంది బీజేపీలా తక్కువ ఉంటారు అట్లా. కానీ అది కాదు విషయం వేరేది. నేను ఫస్ట్ బీజేపీ పార్టీకి వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయినా. ఏంటంటే 30 ఏళ్ళు అధికారం లేకున్నా కూడా ఎంతోమంది కార్యకర్తలు బీజేపీ జెండా పట్టుకొని 30 ఏళ్ళు ఉన్నారు. వేరే ఏ పార్టీలు ఉన్నారు? ఎందుకున్నారు? వీళ్ళకు ఒక సిద్ధాంతము ఏంది, జాతీయవాదం, అది గుండెలు ఉంటుంది, అది పట్టుకొని 30 ఏళ్ళు ఉన్నారు. దేశానికి కొరకు, పార్టీ కొరకు ఉన్నారు. వేరే ఏ పార్టీలు ఉన్నారు? కానీ కొన్నేళ్ళు అయినాక నేను ఇప్పుడు 3.5 ఏళ్ళు ఉన్నా, చూసిన ఏంటంటే అధికారంలో ఎందుకు లేదు. ఎందుకంటే మొత్తము పొలిటికల్గా ఆలోచించరు, ఓన్లీ సిద్ధాంతపరంగా ఆలోచిస్తారు. ఉదాహరణంగా కొంతమంది ఉన్నారు, నా ఎలక్షన్స్ అప్పుడు చాలా మంచిగా పనిచేసిండ్రు, ఓ పని ఇస్తే మంచి చేసిండ్రు, మేము పైసలు ఖర్చు అయితే ప్రతి న్యాయ పైసా వరకు నాకు లెక్కలు చూపెట్టిండ్రు, ఏమీ స్వార్థం లేకుండా. వాస్తవంగా నా కొరకు కూడా పనిచేయలేదు, ఓన్లీ ఆ సిద్ధాంతం కొరకు, జాతీయవాదం కొరకు పనిచేసిన వాళ్ళు. ఇంత మంచి వ్యక్తులు వేరే పార్టీలు ఉన్నారు. కానీ ఇదే వ్యక్తులలో కొంతమంది ఉంటారు ఏంటంటే వాళ్ళు నిజాయితీతో పనిచేస్తారు. వాళ్ళు ఒకటే ఒక ఆలోచన, దేశభక్తి, కొంతమందికి రాముని మీద భక్తి, దేవుని మీద భక్తి ఉంటారు. ఇదే ఆలోచన వాళ్ళ దగ్గర. వాళ్ళకు ఆయన మాంసం తింటాడు, ఆయన దగ్గర ఓడు. ఈయన బియర్ తాగుతాడు, ఆయన దగ్గర ఓడు. ఈయన విస్కీ తాగుతాడు, సిగరెట్ తాగుతాడు, వాళ్ళ దగ్గర ఓడు. ఈయన ఆ పార్టీల నుండి ఈ పార్టీల నుండి వాళ్ళ దగ్గర ఓడు. అండ్ మంచి గుణాలే, కానీ వాళ్ళని అందరినీ దూరం పెడతారు. ఆయన ఛాయ్ తాగుతందుకు పోమంటే ఆయన ఛాయ్ కూడా తాగాడు. ఎందుకంటే నేను ఆవు పాలే తాగుతా, గరం ఆవు పాలే. అటువంటి వాళ్ళు సమాజంలో అందరితో కలవరు. ఆయనకు సినిమాల గురించి ఏం తెలియదు, దేశభక్తి గురించి తెలియదు కదా, సినిమాల గురించి తెలియదు, క్రికెట్ గురించి తెలియదు, రియల్ ఎస్టేట్ గురించి తెలియదు. అయితే అటువంటి వాళ్ళు పార్టీలు ఉంటే మంచోళ్ళు. ఏమవుతుందంటే వాళ్ళు ఒక రచ్చబండకు పోయినారు అనుకోండి, అందరు ఉరికిపోతారు. ఇంతకంటే సోది, ఇంతకంటే బోరింగ్ మనిషి ఉండదని అందరు ఉరికిపోతారు. ఇటువంటి వాళ్ళు మంచోళ్ళు అయినా కూడా రాజకీయాలకు పనికిరాదు. ఇటువంటి వాళ్ళు మా పార్టీకి ఉంటే మంచితనంతో నష్టం చేస్తారు. ఎందుకంటే బీజేపీ పార్టీలో ఏ పొలిటికల్ పార్టీలు ఉన్నా అందరితో కలిసిమెలిసి ఉండాలి. చెత్త చెదారము, మంచోడు చెడ్డోడు, దొంగ దొర, ఈ పార్టీ ఆ పార్టీ, మాంసం తినేటోడు, సిగరెట్ తాగుతోడు అందరితోటి కలవాలి. ఎందుకంటే మా పార్టీ గుర్తే అది కమలంపు బురదల చెత్త చెదారంలో ఉంటుంది. పెరుగుతుంది కానీ ఆ బురద అంటుకోదు. అట్లే మీరు అందరితో కలిసి ఉండండి, కానీ వాళ్ళ బురద మీకు అంటుకోవద్దు. మేము ఎవరితో కలవము, మేము పాలే తాగుతాము, నాకు సినిమాలు అవసరం లేదు, నాకు అన్ని సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉండాలి, అందరితో కలవాలి. అటువంటి వాళ్ళు ఉంటే అప్పుడు నిజమైన రాజకీయ పార్టీ అవుతుంది. వికారాబాద్ జిల్లాలో మాకు 540 సర్పంచ్లు ఉంటే అందులో ముగ్గురు బీజేపీ వాళ్ళు. అది కూడా ప్రాబ్లం కాదు. ఏంటంటే నిలబడ్డది ఎంతమంది సర్పంచ్ల కొరకు? 20 మంది. నిజంగా రాజకీయ పార్టీ ఉంటే 540 ఉంటే కనీసం 500 ఇప్పుడు టీఆర్ఎస్లు ఉంటారు,
కాంగ్రెస్ ఉంటారు, అన్ని పార్టీలలో ఉంటారు, మా పార్టీ లేరు. నా లక్ష్యం ఏంటంటే ఇది మొత్తము ఒక ఫైటింగ్ పొలిటికల్ పార్టీగా మారవాలి వికారాబాద్లో. మా లక్ష్యం ఏంటంటే వచ్చే ఎన్నికలలో కేవలము 500 సర్పంచ్ క్యాండిడేట్లు కాదు, 500 ఇంటూ 4, ఎందుకంటే రిజర్వేషన్ మహిళనా ఎస్సీయా ఎస్టీయా ఓపెనా తెలియదు, 4. ఇంకా వార్డు మెంబర్స్ ఓ 6-7 వేల వార్డు మెంబర్స్ నిలబడాలి. మొట్టమొదటి లక్ష్యం అదే, సర్పంచ్ కంటే 7,000 వార్డు మెంబర్స్ నిలబెట్టియాలి. అది అయితే చాలు, ఓ పొలిటికల్ పార్టీగా ఓవర్ నైట్ మారుతుంది. ఒక్కసారి అయితే తప్పనిసరిగా నేను గిట్ట 6,000 మంది నిలబెడితే 100% వచ్చే ఎమ్మెల్యేలు వచ్చే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. సార్ ఇంకొక విషయం సార్, అంటే గతంలో రేవంత్ రెడ్డి వల్లనే నేను గెలిచానని చెప్పేసి మీ పైన ట్రోల్ జరిగినటువంటి నేపథ్యం, ఇప్పుడు కూడా మీరు మాట్లాడినటువంటి విషయాలను మిస్ఇంటర్ప్రిట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. అసలు ఎందుకొరకు ఇలా జరుగుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? మీ యొక్క రాజకీయాలకు సంబంధించినటువంటి ఇబ్బంది కలిగించేటువంటి పరిణామాలు కావనుకుంటున్నారు? మీరు బలమైన క్యాండిడేట్ బలమైన పార్టీలు ఉన్నారు, నేను వేరే పార్టీలు ఉన్నా, నేను కింది దించుడే నా ఉద్యోగం, దించుతున్నా. నేను బలమైన క్యాండిడేట్ బలమైన పార్టీలు ఉన్నా, డెఫినెట్లీ ట్రోల్ చేస్తారు. వాళ్ళ పనే అది, వాళ్ళ పని వాళ్ళు చేస్తుండ్రు, నా పని నేను చేస్తున్నా, అంతే. ఇంకొకటి సార్, మీరు గతంలో హైడ్రా విషయంలో హైడ్రాని అప్రిషియేట్ చేస్తూ మాట్లాడినటువంటి నేపథ్యం, సో అదే స్టాండ్ మీద ఇప్పుడు కూడా కొనసాగుతారా సార్? అదే స్టాండ్ రెండు వారాల తర్వాత పోయినాయి, వాళ్ళ నిజ స్వరూపం బయటపడ్డది. హైడ్రా మొదలు వచ్చినప్పుడు ఏంది, వాళ్ళ పర్యావరణం నష్టం కాకుండా చూడాలి, చర్యలను కాపాడాలి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ బంద్ చేయాలి. ఫస్ట్ నేనే మెచ్చుకున్నా, ఉత్తనే కాదు, సోషల్ మీడియాలు మెచ్చుకున్నా. ఎంతోమంది మా బీజేపీ కార్యకర్తలు అదే హైడ్రా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఎట్లా మెచ్చుకుంటారు అన్నారు. మంచి పని ఎవరు చేసినా మెచ్చుకుంటా, అండ్ అది కరెక్టే, నేనే కాదు అందరు నాయకులు మెచ్చుకుంటారు. కానీ 2 వారాల నిజ స్వరూపం తెలిసింది. పేదోళ్ళు ఏమో గుడిసెలు కూలగొడతారు, బిల్డర్లు ఏమో కాపాడతారు. ఓల్డ్ సిటీలో అయితే ఎంఐఎం వాళ్ళు చేసిన వాళ్ళకి ఏం చేసినా ఫ్రీ. మా చెరువు మధ్యలో పెద్ద కాలేజీ కట్టుకున్నారు, దాన్ని ముట్టరంట. ఏమన్నారు మొన్న, అప్పుడు ఏమన్నారు, అవును కట్టింది అది తప్పే, కానీ ఇప్పుడు కాలేజ్ నడుస్తుంది, అకాడమిక్ ఇయర్ కానీ దాని తర్వాత అకాడమిక్ ఇయర్ అయింది, ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి, ఇప్పుడు కూడా చేస్తలేరు. అంటే ఏమన్నట్టు, వాళ్ళ హైడ్రా ఎవరికి వర్తిస్తుంది? బిల్డర్స్కు వర్తించదు, ముస్లిమ్స్కు వర్తించదు, అది ఎంఐఎం లీడర్స్లకు వర్తించదు, ఓన్లీ పేద కుటుంబాలకు వర్తిస్తుంది. వాళ్ళంటే వద్దారు. అంటే ఏదైతే ఫాతిమా కాలేజ్ ఉందో, ఫాతిమా కాలేజ్ పేద ముస్లిం విద్యార్థుల కొరకి పనిచేస్తుంది కాబట్టి మానవత్వంతో జోలికి పోవట్లేదని చెప్పేసి హైడ్రా మాట్లాడినారు. ఓ 4 ఫ్రీ సీట్లు ఏమని రాదు పేద ముస్లింలా, ఓ 10 ఫ్రీ సీట్లు ఏమని రాదు. ఎక్కడ పోయింది, ఎక్కడ పోయింది, ఎక్కడ పోయింది? కానీ గుడిసెలు పేదవాళ్ళే కాదా? అండ్ ఫాతిమా కాలేజ్ ఉంటేంది, అది ఆ బిల్డింగ్స్ చూడండి, 5 స్టార్ బిల్డింగ్ తిరిగి ఉంటుంది అది. అయితే ఇది కేవలము కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం ఓట్ బ్యాంకు, ఎంఐఎంకు భయపడుతుంది. అది తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ఉందంటే రాజ్యం వెళ్ళేది ఓల్డ్ సిటీలో ఎంఐఎం. ఓకే సార్, ఇది ఏదైతే కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తలు పార్టీ కొరకే పనిచేయాలి, గ్రూపులకు కడితే మాత్రం ఎట్టి పరిస్థితిలో సహించరని చెప్పేసి వారు అంటారు. నేను బలమైనటువంటి క్యాండిడేట్ని కాబట్టే నా పైన ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి వారు మాట్లాడుతున్నటువంటి. కెమెరామెన్ నవీన్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.